ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి అయితే బీసీసీఐ స్క్వాడ్‌ని అయితే ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి అయితే స్క్వాడ్‌ను ప్రకటించారు. ఒకసారి మనం స్క్వాడ్‌ని చూసినట్లయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లయితే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇక మిగతా సభ్యులను చూసినట్లయితే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మహ్మద్ షమి, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా మొత్తం 15 మందితో అయితే జాబితాను ప్రకటించారు. మనం చూసుకోవచ్చు ఫిబ్రవరి 9 నుంచి మార్చి 19 వరకు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడ్లో జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్ను దుబాయ్లో నిర్వహించనున్నారు. యాక్చువల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి పాకిస్తాన్ హక్కులు దక్కించుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడానికి భారత్ నిరాకరించడంతో అయితే ఐసీసీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీని అయితే హైబ్రిడ్ మోడ్లో అయితే నిర్వహించనుంది. ఇక మన ఈ జట్టు విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్ మ్యాచ్లో బుమ్రా అయితే గాయపడ్డారు. వెన్నుకు గాయమైనట్లయితే మనకు తెలిసింది. అయితే అతను ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడా లేదా అని చెప్పేసి కూడా ఇప్పటిదాకా సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ ప్రకటనలో అయితే అంటే జట్టు స్క్వాడ్ ప్రకటించడంతో అయితే జస్ప్రీత్ బుమ్రా పేరు అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక మహ్మద్ షమి గురించి మాట్లాడుకున్నట్లయితే అతను కొంతకాలంగా క్రికెట్ దూరం ఉన్నారు. సో అతన్ని కూడా జట్టులోకి ఎంపిక చేశారు. మనం ముఖ్యంగా వీరి గురించే చర్చించుకోవాలి. ఇక కొత్తగా అంటే శ్రేయస్ అయ్యర్ కూడా ఈ మధ్య కాలంలో ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా ఇందులో కొత్తగా మనం యాడ్ చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 11 మంది అయితే ఆడున్నారు. మామూలుగా అయితే స్క్వాడ్ను 15 మందితో అయితే ప్రకటిస్తారు. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అయితే భారత్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు చివరి ఐసీసీ టోర్నమెంట్గా అయితే అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ గత కొంతకాలంగా అయితే విఫలమవుతూ వస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా అంతంత మాత్రంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వారికి ఇది చివరి ఐసీసీ టోర్నీగా అయితే చాలామంది చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వీరి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అయితే మనం చూడాల్సి అయితే ఉంది. మొత్తానికి అయితే మనం జట్టు చూసుకున్నట్లయితే చాలా సమతూకంగానే జట్టును ఎంపిక చేసినట్లు మనకు తెలుస్తుంది. సో అయితే ఇందులో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి స్థానం లభిస్తుందని అందరూ భావించినప్పటికీ కూడా అతనికి స్థానం లభించలేదు. సెలెక్టర్లు అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వారినే అయితే వీరు ఇందులో ఎవరు కూడా కొత్త ఆటగాళ్ళు లేరు. వీరందరూ కూడా గతంలో మ్యాచ్లు ఆడిన వారే అంటే ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళను మాత్రమే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే ఎంపిక చేసినట్లు మనకు కనిపిస్తుంది.